హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నావు ఈరోజు? హాయ్ నాని, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ, అండ్ మటన్. చికెన్ మటన్ రెండు కూడానా? వావ్, సూపర్. సరే, ఏం చేయాలి? ఆయిల్ వేసినట్టున్నావు, ఇంకొంచెం ఆయిల్ వేయి నాన్న. కొంచెం వేసావు, నిండుగా తీసుకో. చికెన్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ పడుతుంది కదా. ఓకేనా? ఓకే, రైట్. వేసాయి, మొత్తం వేసాయి. తర్వాత ఏం వేస్తావు నాన్న? పుదీనా వేసుకో, సగం వేయి అందులో. మెల్లగా వెళ్ళి ఇంకొంచెం వేసేయి నెమ్మదిగా. మరి వంట అంటే ఏంటనుకున్నావు నాన్న? ఎన్నో అవుతుంటాయి. వేసేయి, అయితే వేసేయి మెల్లగా. అట్లా విసిరి వేసినప్పుడే ప్రాబ్లం అవుతుంది బేటా. సరే, ఇప్పుడు ఏం వేస్తావంటే ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం వేసుకోవాలి. మరి నాన్ వెజ్ అంటే వెయ్యి మెల్లగా. అవును, ఉంచేసి బాగానే ఉంది. ఓకే, కలిపి ఇప్పుడు ఫ్రై చేయి. కలుపు. అది వేసుకుంటావా గ్లౌస్? ఓకే, మరి నెమ్మదిగా అటే వెళ్ళి, ఏం కాదు. చికెన్ ఫ్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా నాన్న. ఈరోజు నాకు హెల్ప్ చేస్తాను వచ్చాను. సరేలే అని అన్నీ ఇచ్చాను. అంటే వాడికి కొలతలు చెప్పి ఇచ్చాను నేను. దానివల్ల ఇంకా వేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్పూను పసుపు వేయినానా. నేను ఈ మధ్య స్పూన్ దగ్గర తీసుకో, డబ్బా దగ్గర తీసుకో. అంత నిండుగా వద్దు. స్పూను మన పసుపు దేనికి అది సరిపోదు. పసుపు వేయడం వల్ల నాని వేసి కలర్ వస్తుంది. వింటున్నావా? కలర్ వస్తుంది, అలాగే యాంటీబయాటిక్ చాలా మంచి. ఇందులో కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపులో. సరే, కలుపు. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్య నేను చికెన్ మటన్కి ఉప్పు కారాలు పట్టించట్లేదు. ఎందుకంటే కలర్ మంచిగా రావాలంటే నాకు ఎందుకో ఇలా బాగుంది అనిపించింది. ఇదిగో వేసి అందులో వేసి, అంటే మేము తక్కువ కారం తింటున్నాం. వేసి మొత్తం వేసి, ఒక 1.5 స్పూన్ కారం, 1.5 స్పూను సాల్ట్ వేసాను. అది వాడికి కొలతలు అవి చెప్పాను. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కారంలో కలర్ కొంచెం వస్తుంది మనకు. మేము తక్కువ కారం తినడం వల్ల కూరలు కారం కలర్ ఎక్కువ కనబడట్లేదు. దానివల్ల ఆయిల్లో వేస్తే కొంచెం కలర్ వస్తుంది. ఓకేనా? ఇంక ఇప్పుడు చికెన్ వేసాయి నెమ్మదిగా. ముట్టకు, చేతితో ముట్టకు. అలా వేసి కుమ్మరిచ్చేసి, ఏం కాదు, నెమ్మదిగా. నేను చెప్పేస్తా. నేనే వేస్తా. పోనీ, ఇప్పుడు మంచిగా కలపాలి. ఇది ఏంటంటే ఇంకొక చేయితో అది ఫ్లక్కర్ పట్టుకోవాలి నాన్న. సరే, నేను వేస్తాను. నాకు ఎందుకంటే ఇదివరకు అయితే అన్ని ముక్కలకు పట్టించేసి అలా వండేదాన్ని. ఈ మధ్య లైట్గా కారం తినడం వల్ల కారం కొంచెం వేసరికి కలర్ రావట్లేదు. అందుకని ఇలా వేస్తున్నా. అయినా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటున్నారు. నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఇంకెవరైనా వచ్చినప్పుడు మరీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి అప్పుడు అలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వేసుకో. జాగ్రత్త, గరం మసాలా కింద పడిపోద్ది. ఇంకొక హాఫ్. పూర్తి నిండుగా రాలేదు, ఇంకోటి తీసుకో, ఏం కాదు, నిండుగానే తీసుకో. ఎందుకంటే మనం కారం తక్కువ వేసాము. కొంచెం. ఓకే, సరిపోదు. మూత పెట్టేసి, టైట్గా పెట్టేసి, అంతే. ఇంకా ఇవి పోపులో కలుపు. పోపులో ఏంటి, మనం పుదీనా వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత సరిపోద్ది. ఇంకొద్దు అంటే నేను మా బాబుకు చెప్తున్నాను.
ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుండి చిన్న చిన్నగా మనం వంట దగ్గర వాళ్ళకి నేర్పిస్తుంటే గబుక్కున హాస్టల్కి వెళ్ళినా లేకపోతే మనం ఏటన్నా వెళ్ళాల్సినప్పుడు వెళ్ళినా వాళ్ళు చిన్న చిన్నగా అయినా చేసుకోగలుగుతారు. వీడు ఇప్పటికే మనకు ఆమ్లెట్లు అవి వేసి పెడుతుంటాడు, దోశలు వేసి పెడుతుంటాడు, చపాతీ కాలుస్తాడు మనం చేసిస్తే. చిన్న చిన్న పనులు అయితే చేస్తాడు. ఇంకోటి ఏంటి అవేంటిరా బ్రెడ్తో చేసేవి, టోస్ట్. టోస్టులు చేస్తుంటాడు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. కాకపోతే కొంచెం మనం దగ్గర ఉండి మన పర్యవేక్షణలో జరగాలి ఏదైనా కూడా. ఇంకా అంత అవసరం లేదు. ఓకే, అలా మొత్తం ఒక 1/2 అవర్, దాదాపు చిన్న మంట మీద 1/2 అవర్ చికెన్ ఉడికించాలి నాన్న, మూత పెట్టేసుకుని. అందులో చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా షింక్ అయ్యేంత వరకు మనము ఉడికించుకుని తర్వాత మసాలా అంటే ధనియాల పొడి విను అలాగే కొత్తిమీర చల్లి ఇంకా దించేసుకోవడమే కదా. ఓకే, బాయ్ చెప్తామా? బాయ్. బాయ్.